అదేవిధంగా కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సిఫార్సులే కీలకం అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ చేసిన కామెంట్స్ను కూడా హైలైట్ చేస్తున్నారు. బ్యారేజీల నాణ్యతపై విచారణ జరపాలని లేఖ రాశాం, అథారిటీ సూచనల తర్వాతే ప్రాజెక్టుపై నిర్ణయం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ మనం ఒక విషయం చూసినట్లయితే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన చేసిన కమెంట్స్ని ఇచ్చినప్పటికీ ఇప్పటికే కొంతమంది ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఎస్పెషల్లీ మేడిగడ్డ, కాళేశ్వరం బాహుబలి పంప్ హౌస్ వీటన్నిటి అంశాలకు సంబంధించి ఈఎన్సీ అధికారులను కూడా ఇప్పటికే పక్కన పెట్టిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చాలా సీరియస్గా కాళేశ్వరం మీద కానీ అదేవిధంగా మేడిగడ్డ పగుళ్ల అంశం మీద కానీ ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తి స్థాయిలో దీనిలో అవకతవకల మీద కూడా విచారణకు ఆదేశించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఎందుకంటే డే 1 నుంచి 2018 నుంచి కూడా కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానే అతి పెద్ద ఇంజనీర్ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో. ఆ స్థాయిలో నాకు కమాండ్ ఉంది సబ్జెక్ట్ మీద అని కూడా మాట్లాడుతూ వచ్చారు. కనీసం ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఇప్పుడు కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఆల్ పార్టీని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భం అయితే లేదు. అలా అందరి పార్టీ నేతలను పిలుచుకొని ఒక కన్సల్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే లేదనుకోవాలి. కనీసం కాంగ్రెస్ ఆ రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నప్పటికీ కూడా అసెంబ్లీలో కూడా అనుమతి ఇవ్వలేదు కేసీఆర్. ఆ తర్వాత వాళ్ళు బయట దాసోజు అప్పుడు కాంగ్రెస్లో ఉండేది, ఆయన ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చున్నారు. సో ఎప్పుడైతే కాళేశ్వరం కానీ భగీరథ కానీ ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రిషియస్ ప్రాజెక్టుగా కేసీఆర్ తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ఇనిషియేట్ చేస్తున్నానంటూ కూడా ఆయన రోజు గత 10 ఏళ్ల పాటు ఒక సెంటిమెంట్ అస్త్రంగా దాన్ని మార్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు చూస్తే కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు దాని మీద ఇప్పుడుగా ఇన్వెస్ట్ చేసింది. అది తెలంగాణ ప్రజల సొమ్మే ప్రభుత్వం పేరుతోని. కానీ అదంతా కూడా ఈరోజు మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు కానీ కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడుతున్న తీరు కానీ అసలు ఆ ప్రాజెక్టు అంశం మీద ఎలా ముందుకెళ్ళాలి అనే అంశం మీద కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా వర్కౌట్ చేసిన ఒక కొలిక్రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ అంశాన్ని పక్కన పెట్టి ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేశారన్న కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి చాలా సీరియస్గా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం ముందు పెట్టేందుకైతే డే టు డే డెవలప్మెంట్స్ మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మరి దీన్ని ఇంకా ఏ స్థాయిలో కేసీఆర్ అవకతవకలను ఎక్స్పోజ్ చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే తనకు వచ్చిన ఈ బడ్జెట్ సమావేశాల రూపంలో వచ్చిన ఒక అవకాశాన్ని కేసీఆర్ గైర్హాజరయ్యాన్ని దుర్వినియోగం చేస్తే బట్ రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కేసీఆర్ వైఫల్యాలను చెప్పడానికే ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకున్నారని మనం చెప్పుకోవాలి.